ఇక ఇదిట్లో ఉంటే రుణమాఫీ పైన కొత్త రాగం. ఇంకొక వార్త, మన నిన్న తుమ్మల గారు పూజ్యులు గౌరవనీయులు నోట్లకెళ్ళి మంచి ఒక్క బూతు మాట కూడా రాదు, చాలా అన్ని ఆనుముత్యాలే వస్తాయి. ఖమ్మం ప్రజలకు, ఖమ్మం అధికారులకు బాగా తెలుసు ఆ విషయం. ఆనుముత్యాలే వస్తాయి ముఖ్య మంత్రి గారి నోట్ల నుంచి. సో ఆ ఆనుముత్యాల మంత్రి గారు ఒక మాట మాట్లాడారు నిన్న. ఏం మాట్లాడారో చెప్తా. రుణమాఫీ పైన కొత్త రాగం, రోజుకో మాట చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న సీఎం, ఒకేసారి రుణమాఫీ అంటూ ఈ కాంగ్రెస్ పత్రికల్లో వార్తలు. ఇప్పట్లో రుణమాఫీ సాధ్యం కాదన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. విడుదల వారీగా మాఫీ చేస్తామన్న మంత్రి తుమ్మల. అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రకటన. రైతు బంధు రాక, రుణమాఫీ గాక రైతన్నల అరిగోస చూడండి ఎట్లా ఉందో. రైతులు ఎవరైనా బ్యాంకు లోను చెల్లించి ఉంటే వెంటనే వెళ్ళి మళ్ళీ తెచ్చుకోండి. ఇప్పుడున్న సర్కారు చేసే రుణమాఫీ 1,00,000 మాత్రమే. డిసెంబర్ 9 నాడు మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఎన్నికల సమయంలో పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 కూడా పోయింది. ఇంకో 10 రోజులు ఆగితే ఫిబ్రవరి 9 కూడా పోతుంది. వాళ్ళు చెప్పినటువంటి 100 రోజుల గడువు కూడా ముగిసే కాలం వచ్చింది. కానీ ఇప్పటి వరకు రుణమాఫీ ఊసేలేదు. మీడియాలో మాట్లాడడం తప్ప దానికి సంబంధించిన పని ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఇదిగో అదిగో అంటూ సొంత మీడియాలో ప్రచారం మాత్రం ఎక్కువైంది. ఇదే సమయంలో రాష్ట్ర మంత్రి రైతులకు షాకింగ్ వార్త ఒకటి చెప్పిర్రు. ఏందా షాకింగ్ వార్త అంటే ఇదే, మేము విడతల వారీగా రుణం మాఫీ చేస్తాం, రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని విడతల వారీగా మాఫీ చేస్తామని చెప్పేసి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు నిన్నటి రోజున సెలవిచ్చారు. మనకు అద్భుతమైనటువంటి శాఖ, అద్భుతమైనటువంటి మంత్రి ఆయన. సో కాబట్టి వారు సెలవిచ్చారు కాబట్టి 100% ఆ విధంగానే విడతల వారీగానే అవుతుంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఆంధ్రజ్యోతి బూత్ కిట్ గాని ముంగల కూర్చొని ఏం మాట్లాడతాడు, ఏమంటాడు, మేము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఆ కార్పొరేషన్కి ఆదాయాన్ని సమకూరుస్తాం. ఎట్లా సమకూరుస్తారు, గిదే ఎక్సైజ్ మీద, గిదే పెట్రోల్ మీద, గిదే రిజిస్ట్రేషన్ల మీద, గిదే రకరకాలుగా రాష్ట్రానికి ఏ విధంగా అయితే పన్నుల రూపంలో ఆదాయం వస్తుందో ఆ పన్నుల మీద ఇంకా కొత్త పన్ను పెడతాం. ఆ పన్ను నుంచి ప్రజల మీద భారం మోపుతాం. దాని నుంచి తీసుకొచ్చి ఈ కార్పొరేషన్కి ఆదాయం చూపిస్తాం. దాని నుంచి ప్రజలకు తీసుకున్నటువంటి రుణం మాఫీ చేస్తాం. అంటే ఇప్పుడు మనకు ఏదైనా మనకు పెట్రోల్ ఇప్పుడు ఒక 100 రూపాయలకు వస్తుంది అనుకో, ₹1 ఎక్కువ యాడ్ చేస్తాడు అనమాట, అంటే వసూలు చేస్తాడు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత ఉందో దాని మీద 1-2% పెంచుతాడు. సో ఈ విధంగా పెంచేసి ఆ డబ్బును మొత్తాన్ని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి మళ్ళించి ఈ విధంగా దీనికి ఆదాయం వస్తుందని చూపించి ఆ కార్పొరేషన్ పేరు మీద బ్యాంకులల్లో మళ్ళీ అప్పు తెచ్చి మన రైతుల రుణం మాఫీ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అంటే ఈయన ఏం చేస్తాడు, మళ్ళీ అప్పు తెచ్చి అప్పు తీరుస్తాడు అన్నమాట. ఈ మోతవారు చేసేటువంటి పనులు గిట్లా ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు, మొత్తం రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది, అసలు మాకు తినడానికి తిండే లేదు, కట్టుకోవడానికి బట్టలే లేవు, మా మొత్తం రాష్ట్రం అంతా ఆగం అయిపోయిందని మళ్ళీ సిగ్గు లేకుండా నిండు అసెంబ్లీలో ఆన్ రికార్డు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు స్వయంగా గిదే మాట చెప్తారు. ఎవడైనా సొంత రాష్ట్రం పరువు తీసుకుంటాడా? ఇవాళ అప్పు లేనోడు ఎవడైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి అప్పు ఉంటుంది. ఎవడైనా మరి సరే అప్పున్నోడు నాకు మొత్తం అప్పుల పాలు అయిపోయినాయి, నేను మొత్తం దివాలా తీసినా, నాకు తినడానికి తిండి లేదని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడితే వానికి ఏమైనా పుట్టగతులు పుడతాయా? మళ్ళీ ఎవడైనా రూపాయి ఇస్తాడా? సమాజంలో నీకు గౌరవం ఉంటుందా? ఏమ్మా మొత్తం వాని కింద అప్పులే ఉన్నాయిరా అని చెప్పేసి అనుకుంటారు. ఊర్లలో ఏమనుకుంటారు? గట్టనే ఇవాళ సేమ్ నీ ఇంట్లో నీ ఇల్లు నువ్వు ఎట్లయితే బజార్లో వాడేసుకున్నావో మొత్తం ఉన్నది లేదో చెప్పుకొని, అలాగనే రాష్ట్రాన్ని మొత్తం బజార్లో వాడేసిండు మన రేవంత్ రెడ్డి గారు. బజార్ను వాడేసి దావోస్కోయి అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ ప్రవచనాలు, ఆ ప్రవచనాలు ఇంగ్లీష్లో అసలు అది కని విని ఎరగనటువంటి ఇంగ్లీష్ ప్రవచనాలు అక్కడ వల్లించుకుంటా ఏందో 37,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిడంట. ఏంది ఆ పాటి ఇంగ్లీష్కే. ఇవన్నీ నేను చెప్పినా కదా మొన్ననే, ఇవన్నీ ఏవి కూడా ఇప్పుడు ఈయన పోయినాక కొత్తగా వచ్చేటివి కాదు. ఇవన్నీ ఇప్పుడు ఈ ఆదాయాన్ని ఒక్కటి ఈయన పోయినాక వచ్చింది. ఆ గతంలో ఉన్నాయన్నీ మిగతా అన్నీ గత ప్రభుత్వమే మాట్లాడి పెట్టింది. ఆదాన్ని ఒక్కదాన్ని అసలు వాళ్ళ దగ్గరికి రానియాలి, ఆదాన్ని దరిదాపులకు కూడా రానియాలి. ఆదాన్ని వదిలేస్తే మిగతా అన్నీ కూడా వీళ్ళు మాట్లాడి పెట్టినటువంటి పెట్టుబడులకి జస్ట్ వీళ్ళు సంతకాలు పెట్టుకుంటున్నారు. సో ఆ విధంగా ఇప్పుడు ఏమంటాడు, కొత్తగా రుణమాఫీ 3 విడతలుగా విడతల వారీగా చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే మళ్ళా ఏమంటారు, తిరిగి అక్కడికే వచ్చినట్టు మళ్ళీ మనము రింగు దండ, రూపాయి దండ, రింగు అదే ఉంటుంది ఆ పాట. ఆ విధంగా మళ్ళీ మనం ఆడికే వస్తున్నాము. మళ్ళీ చూడండి, రుణమాఫీ అనేటువంటి దుకాణాన్ని 5 సంవత్సరాల దాకా గుంజినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదు. వీళ్ళు చేస్తారు అట్లా. ఎందుకంటే ఒక్క మాటనే చేసిర్రా,
అసలు నాకు అర్థం కాదు, వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏదో 2 గ్యారెంటీలు అమలు చేసినా అంటారు. ఇక ప్రజలకే మొక్కాలి, అది నమ్ముతున్నటువంటి ప్రజలకే మొక్కాలి, ఈ కాంగ్రెస్ వాళ్ళకి మొక్కాలి. 2 గ్యారెంటీలు కాదు అమలు చేసేది, 2 పావలా గ్యారెంటీలు. ఆ పావలా గ్యారెంటీలు అసలు ఆరోగ్యశ్రీ అనేటువంటి దాన్ని 10 లక్షల వరకు పెంచిర్రు అంటున్నాడు. 10 లక్షల వరకు పెంచితే ఏంది ఉపయోగము? ఎంతమంది పేదలు 10 లక్షల దాకా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు? ఎంతమంది చేయించుకుంటున్నారు చెప్పండి? ఆ ఆరోగ్యశ్రీ మీద పోతే 2-3 లక్షల క్లెయిమ్ కూడా ఎక్కువ, అంతకంటే ఎక్కువ కానే కాదు. 10 లక్షల దాకా పెంచి అంటే అది దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. పోనీ కొత్త జబ్బులు ఏమైనా చేర్చిండా, దాంట్లో కొత్తగా హాస్పిటల్ల సంఖ్య ఏమైనా పెంచిండా, ఇంకా ఏ విధంగానైనా ప్రజలకు ఉపయోగకరంగా చేసిండా, కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఏమైనా ఇచ్చిండా, అట్లా ఏమైనా ఇస్తే ఉపయోగం ఉంటుంది. అవేవి ఇవ్వకపోగా ఇప్పుడు ఈ మోతేవారు ఏం చెప్తాడు? అది అసలు అది గ్యారంటీనే కాదు, దానికి పెద్ద లెక్కపత్రమే లేదు, దాని పెద్ద ఉపయోగం కూడా లేదు. 10 లక్షల దాకా ఉపయోగించుకుంటోళ్ళు 100లో ఏ ఒక్కరో ఇద్దరు. నువ్వు చేయాల్సిందేంది? ఇప్పుడు ఆరోగ్యశ్రీలో లేనటువంటి జబ్బులను కొత్తగా చేర్చాలి, అందులోకి ఎక్కువ హాస్పిటల్లో అవైలబుల్ పెట్టాలి. ఆ విధంగా పెట్టకుండా దీన్ని ఈ విధంగా అమలు చేసి మీ మీద చేసినామని. ఇక ఫ్రీ బస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో కాబట్టి 100% ఇది మోసం చేసేటువంటి సర్కారే మనం మోసమే చేస్తుంది, అంతకుమించి ఇంకొకటి ఏమి చేయదు. వీళ్ళు ఏం చేయనీకి కూడా చేత కాదు.